హాయ్, దిస్ ఈజ్ రవి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో రాబోయే ప్రభుత్వం ఇది ఎవరినన్నీ చెప్పేస్తారు. అయితే ఇదే విషయాన్ని ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పేశాడు. జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఆయన ఫ్రెండ్ కూడా ఇదే విషయాన్ని చెప్పేశాడు. ఏపీలో రాబోయేది ఈ పార్టీయే అని. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ ఏం చెప్పాడు, ఇంతకీ దాని వెనక ఉన్న కథ ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవ లత గారు ఉన్నారు. లత గారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇప్పుడు ఎన్టీఆర్ సంబంధించిన ఎన్టీఆర్ ఫ్రెండ్ చెప్పిన ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మేడం. ఆ వీడియోలో రాబోయేది ఏపీలో ప్రధాన ప్రభుత్వం అని చెప్పి ఎన్టీఆర్ ముందు అతను తేల్చి చెప్పేశాడు. ఎన్టీఆర్ కూడా దాన్ని నవ్వుతూ యాక్సెప్ట్ చేశాడు. ఇంతకీ ఆ వీడియో ఏంటి, అసలు ఆ వీడియోలో ఏముంది? అంటే ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానం అనేది అక్కడ ఖచ్చితంగా, అంటే పెద్ద ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానం అనేది అక్కడ ఖచ్చితంగా బాంబేలో కూడా, అంటే వాళ్ళు కూడా ఎన్టీఆర్ పీరియడ్లో ఉన్న వాళ్ళు కూడా కాదు, తర్వాత తరం వాళ్ళే కదా, వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడటమే కానివ్వండి. ఆ వీడియో చూస్తే అనిపిస్తుంది, అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారి తీసుకొచ్చిన ₹2 కిలో బియ్యమే కానివ్వండి, తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తావనే కానివ్వండి, ఇవన్నీ వింటుంటే కూడా అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది వాళ్ళకి అవగాహన అనేది బాంబేలో కూడా ఉంది అనేది మనకు కనపడుతుంది కదా. అంటే వార్ 2 సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ ఏదో ఫంక్షన్లో వెళ్ళినట్టుంది. అక్కడ ఈ డిస్కషన్ అనేది వచ్చినట్టుంది. అంటే టీడీపీ పార్టీ ఏపీలో గెలుస్తుంది, మంచి మెజారిటీతో వస్తుంది, సో ఇది అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ, ఆయన ₹2 కిలో బియ్యం తీసుకురావటమే కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ డిస్కషన్ రావటం, సో మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనటమే కానివ్వండి, ఇవన్నీ మనకు అక్కడ కనపడుతుంది. అంటే అది చిన్న వీడియో కాబట్టి దానిలో అంతవరకే ఉంది, కానీ వాళ్ళకైతే మొత్తం కూడా వాళ్ళు డిస్కషన్ అక్కడ జరిగింది అన్నీ కూడా మనం ఊహించినా కూడా, సో తెలుగుదేశం పార్టీ నుంచి ఏవేవైతే అభివృద్ధి జరిగిందనేది నేషనల్ వైజ్గా అందరికీ తెలిసిన విషయాలే. అంటే హైదరాబాద్ ఈరోజు ఇంత డెవలప్ అయిందన్న నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అనేది ఎంత ఉందో అనేది దీనిలో రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాలు జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడే కానీ, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలే కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు తర్వాత అభివృద్ధే కానివ్వండి, ఆయన మూలన కొన్ని కంపెనీసు చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా వచ్చిన ఇదే కానివ్వండి, వాళ్ళు ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇన్ని లక్షల జీతాలు తీసుకోగలుగుతున్నారు అని అంటే అదంతా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. ఎందుకంటే ఇంజనీర్ కాలేజీలు అన్ని ఉండేది కాదు అప్పుడు. సరే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇంజనీర్స్ కాలేజీలని ఎక్కువ పెట్టడమే కానివ్వండి, ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదవటమే కానివ్వండి, ఇక్కడ సాఫ్ట్వేర్ రావటమే కానివ్వండి, విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి కూడా అవకాశాలు కల్పించడమే కానివ్వండి, విదేశాలు వెళ్ళటానికి లోన్స్ కూడా ఇవ్వటమే కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రావటమే కానివ్వండి, వీటి అన్నిటి మూలాన కూడా విద్యార్థులు బెనిఫిట్స్ పొందారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వినపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళలో డిస్కషన్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే అక్కడ చిన్న వీడియో కాబట్టి మనకి ఇంతవరకే కనపడింది, కానీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని గురించి మొత్తం డిస్కస్ జరిగినట్టు కనపడుతుంది. ఏదేమైనా తెలుగుదేశం వస్తుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. రేపు పొద్దున అమరావతిని పెద్ద సిటీని తెలుగుదేశం పార్టీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళా దాన్ని అభివృద్ధి చేయటమే కానివ్వండి, ఒక హైదరాబాద్ లాంటి సిటీని అమరావతిగా తయారు చేయటమే కానివ్వండి, అక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కానివ్వండి, ఏవైతే సూపర్ 6 అని పెట్టారో రేపు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ సూపర్ 6కి అన్నీ కూడా ఆయన యువతకి ఎక్కువ బెనిఫిట్స్ కనపడుతున్నాయి. దానిలో మహిళల్లో ఉన్న యువతకు కూడా బాగా బెనిఫిట్స్ కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దాని మూలన బెనిఫిట్స్ పొందే వాళ్ళే కానివ్వండి, ఇంకా ఎస్పెషల్లీ వాలంటీర్స్కి 10,000 ఇవ్వడంతో పాటు వాళ్ళకి మెగా డిఎస్సిలో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి కల్పించడమే కానివ్వండి. వాళ్ళకి అదే చెప్తున్నారు కదా, మీకు దీనికన్నా 5-6 రెట్లు ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు నేను కల్పిస్తానని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఇంజనీరింగ్స్, ఎంబీఏ ఇట్లా చదివిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తగిన ఉద్యోగాలు కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అదేలాగా వృద్ధులకి ₹4,000 అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే 3,000ని చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి 2,000 దగ్గర నుంచి 250 పెంచుకుంటూ 4 సంవత్సరాలు పట్టింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నేను జూన్ నుంచి మీకు ₹4,000 ఇస్తాను అని అంటున్నారు. ₹4,000 ఇస్తూ ఇప్పుడు ఒక్కొక్క 1,000 తగ్గుతుంది కదా,
అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఈ డబ్బులు కూడా నేను ఇస్తానని అన్నారు. సో అన్నప్పుడు వాళ్ళకందరికీ కూడా అందరికీ చాలా సంతోషంగా ఉన్నారు. అదేలాగా వికలాంగులకి 6,000 ఇస్తానంటమే కానీ, ఇది వరకు 4,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6,000 ఇస్తానంటమే కానివ్వండి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి, అంటే రేపు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, ఇవి ఎవరైతే ఇవన్నీ బెనిఫిట్స్ పొందుతున్నారో వీళ్ళందరికీ కూడా, అంటే వెనకబడిన వాళ్ళకే కదా ఇవన్నీ ఇస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, ఆ రాష్ట్ర అభివృద్ధి ఉండాలి. యువతకి ఎక్స్పెషల్లీ రేపు పొద్దున కంపెనీస్ రావటమే, సాఫ్ట్వేర్ డెవలప్ అవటమే కానివ్వండి, అవుటర్ రింగ్ రోడ్డే కానివ్వండి, మెట్రో ట్రైన్సే కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంటే కానివ్వండి. ఇప్పటివరకు అక్కడ ఒక్కటి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక్క ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వటం లేదు. ఎవరు వచ్చినా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్లాల్సి వస్తుంది. ఇది వరకు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్స్ వచ్చేది, దుబాయ్ నుంచి వచ్చేది, సింగపూర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేది. కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాదం పెట్టాడో అప్పటి నుంచి అయితే ఆ ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యి అందరూ కూడా ఏపీలో వాళ్ళందరూ కూడా తెలంగాణ వచ్చి ఇక్కడ ఫ్లైట్లు ఎక్కాల్సిన అవసరం వస్తుంది. రేపొద్దున అక్కడే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రావటమే కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి ఒకటి వాళ్ళకి సహకారంగా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన సీఎంగా ఉంటే, రేపు తెలుగుదేశం పార్టీ ఉంటే ప్రపంచవ్యాప్తంగా రేపు అమరావతికి కూడా అలాంటి గుర్తింపే వస్తుంది అనేది, అంటే మనం చూస్తున్న కొద్దికి బయట జనాల్లో టాక్ కూడా అలాగే వినిపిస్తుంది. ఈరోజు మనం బాంబేలో తీసుకుంటే కూడా, అంటే అది డైరెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళు చెప్తున్నది విధానం కూడా మనం చూస్తే, రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఏపీ స్టేట్ భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది అయితే ఇక్కడ మనం వాళ్ళ డిస్కషన్లో కనపడుతుంది. సో దీన్నన్నిటికీ కూడా మంచి పరిణామంగా తీసుకోవాలి. రేపు పొద్దున శుభంగా కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్స్ ఖచ్చితంగా చేస్తారు. సో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎన్టీఆర్ ముందే చెప్పేశాడు. ప్రస్తుతం వార్ 2 సినిమాలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ అప్పుడు చిన్న ఫంక్షన్లో పాల్గొన్న, ఆ ఫంక్షన్లో ఒక అతను ఎన్టీఆర్ ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం అయితే సో రాబోయే రోజుల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతుందని తేల్చి చెప్పేశారు. సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్రెండ్ చెప్పిన ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మేడం. ఆ వీడియోలో రాబోయేది ఏపీలో ప్రధాన ప్రభుత్వం అని చెప్పి ఎన్టీఆర్ ముందు అతను తేల్చి చెప్పేశాడు. ఎన్టీఆర్ కూడా దాన్ని నవ్వుతూ యాక్సెప్ట్ చేశాడు. ఇంతకీ ఆ వీడియో ఏంటి, అసలు ఆ వీడియోలో ఏముంది? అంటే ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానం అనేది అక్కడ ఖచ్చితంగా, అంటే పెద్ద ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానం అనేది అక్కడ ఖచ్చితంగా బాంబేలో కూడా, అంటే వాళ్ళు కూడా ఎన్టీఆర్ పీరియడ్లో ఉన్న వాళ్ళు కూడా కాదు, తర్వాత తరం వాళ్ళే కదా, వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడటమే కానివ్వండి. ఆ వీడియో చూస్తే అనిపిస్తుంది, అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారి తీసుకొచ్చిన 2 రూపాయల కిలో బియ్యమే కానివ్వండి, తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తావనే కానివ్వండి, ఇవన్నీ వింటుంటే కూడా, అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది వాళ్ళకి అవగాహన అనేది బాంబేలో కూడా ఉంది అనేది మనకు కనపడుతుంది కదా. అంటే వార్ 2 సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ ఏదో ఫంక్షన్లో వెళ్ళినట్టుంది. అక్కడ ఈ డిస్కషన్ అనేది వచ్చినట్టుంది. అంటే టీడీపీ పార్టీ ఏపీలో గెలుస్తుంది, మంచి మెజారిటీతో వస్తుంది. సో ఇది అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ, ఆయన 2 రూపాయల కిలో బియ్యం తీసుకురావటమే కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ డిస్కషన్ రావటం. సో మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనటమే కానివ్వండి, ఇవన్నీ మనకు అక్కడ కనపడుతుంది. అంటే అది చిన్న వీడియో కాబట్టి దానిలో అంతవరకే ఉంది. కానీ వాళ్ళకైతే మొత్తం కూడా వాళ్ళు డిస్కషన్ అక్కడ జరిగింది అన్నీ కూడా మనం ఊహించినా కూడా, సో తెలుగుదేశం పార్టీ నుంచి ఏవేవైతే అభివృద్ధి జరిగిందనేది నేషనల్ వైజ్గా అందరికీ తెలిసిన విషయాలే. అంటే హైదరాబాద్ ఈరోజు ఇంత డెవలప్ అయిందన్న నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అనేది ఎంత ఉందో అనేది, దీనిలో రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాలు జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడే కానీ, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలే కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు తర్వాత అభివృద్ధే కానివ్వండి, ఆయన మూలన కొన్ని కంపెనీసు చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా వచ్చిన ఇదే కానివ్వండి, వాళ్ళు ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇన్ని లక్షల జీతాలు తీసుకోగలుగుతున్నారు అని అంటే అదంతా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. ఎందుకంటే ఇంజనీర్